మన మోడీ గారికి మన ఈ నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025-26 సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి 2024లో నుండి ఎరగదీసేశారండి మోడీ గారు. బంపర్ మెజారిటీతో వచ్చేసింది, మనం చూసాం. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరు. 2 సార్లు చేశారు కదా, 2 సార్లు చేసిన తర్వాత పార్టీ ఏమన్నా కొంచెం క్రేజ్ తగ్గుతుందేమో అని, కొంచెం ఏదో అది కామన్, అది వ్యతిరేక ఓట్లు అనేది కొంచెం మెజారిటీ తగ్గినప్పటికీ కూడా మరి మోడీ గారు ఈ సంవత్సరంలో విజృంభించేస్తారు. ఇంకా బీజేపీ పార్టీ మనకి తెలంగాణలో వస్తుందా రాదా అండి, ఎలాగా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. వీటిలన్నిటికంటే కూడా ముందు రథసారథిని చూడాలి, మన మోడీ గారిని చూడాలి. మోడీ గారిని బట్టి వస్తుంది అనమాట. అయితే ఈయన ఒక రాజర్షి. మనం జనక మహారాజని చదివాం పాఠాల్లో, సీతాదేవి తండ్రి. ఆయన్ని రాజయోగి అంటారు, రాజర్షి అంటారు, బ్రహ్మర్షి రాజర్షి మహర్షుల్లో ఆయన. అందువలన ఈయన ఇప్పుడు పీఠాధిపతులు మనకి కంచికామకోటి పీఠం అని, లేకపోతే వేరే వేరే పీఠాలని చెప్పుకుంటూ ఉంటాం, శృంగేరి పీఠం ఇలా. మరి ఈయన జగద్గురువులతో సమానం అన్నమాట మన మోడీ గారు కూడా. అలాగే మా గురువుగారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వాముల వారి దగ్గరికి, ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి దగ్గరికి ఈయన మన మోడీ గారు వెళ్ళినప్పుడు నేను ప్రధానమంత్రిని అనేటటువంటి అహం చూపించలేదు అసలు. ఆయన కూడా ఒక పీఠాధిపతి లెవెల్లో భారతీ తీర్థస్వామి వారికి చక్కగా ఎంతో వినయ విధేయతలతో ఆయన నుంచి అడిగి, క్వశ్చన్స్ అడిగి, శృంగేరి మఠంలో జగద్గురువుల ఆశీస్సులు పొందినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. కాబట్టి ఇటువంటి వారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన పేరు వృశ్చిక రాశిలోకి వస్తుంది. వృశ్చిక రాశిలో లాస్ట్ ఇయర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఆయన గెలిచారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం తగ్గుతుంది. అష్టమంలోకి గురుడు వస్తున్నాడు. కాబట్టి అష్టమ గురుడన్ని కూడా కొన్ని యాక్షన్స్లో వారిని తీసుకున్నటువంటి నిర్ణయాలకి అందరికీ కూడా ప్రజారంజకంగా ఉండకపోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి లాస్ట్ కేతువు లాభంలో ఉన్నాడు లాస్ట్ టైం. మరి ఇప్పుడు మనకి ఆయన లాభస్థితి నుంచి రాజ్యస్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన తీసుకునేటటువంటి ఆర్డినెన్సెస్ కానీ, గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ, ఇవన్నీ కూడా మిస్టేక్గా తీసుకుంటారు. కాబట్టి పరిపాలన బ్రహ్మాండంగా చేస్తారు. అయితే కొంచెం తనని మోసం చేసేటటువంటి వాళ్ళని అందరినీ కూడా గుర్తించలేకపోతారు, గురుబలం లేకపోవడం వల్ల. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మరి మనకు బీజేపీ వస్తుందా రాదా అండి అని అంటే అది ఎప్పుడో ఇంకో 4 సంవత్సరాల తర్వాత విషయాలు. ఇవన్నీ కూడా పికప్ అవ్వాలి కదా ఇంకా. కాబట్టి ఈ లోపల పార్టీ బలిష్టాలు అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. అండ్ దేర్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్. ఎలా అంటే మోడీ గారి హవా తగ్గదు, అది గ్రాడ్యువల్గా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఆ పరంపర. ఇప్పుడు 3 సార్లు ఎక్కారు ఆయన. కాబట్టి 4వసారి కూడా మరి ఆయనంతగా ఆయన రిటైర్ అయ్యి వెళ్ళాలి తప్ప ఆయన ఉన్నంత కాలం కూడా బీజేపీ ప్రభుత్వానికి డోకా లేదు. అండ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉత్తరప్రదేశ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా అమిత్ షా మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కాదు, ప్రజలకు కావాల్సింది మోడీ గారు. కాబట్టి ఆ మోడీ గారిని బట్టి మనకి డెఫినెట్గా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు అది ఇంకా గ్రాడ్యువల్ ప్రాసెస్ కాబట్టి తప్పకుండా పోటీలో త్రిముఖ పోటీగా రాబోయేటటువంటి 2029 ఎలక్షన్స్ తెలంగాణలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.